యేసుక్రీస్తు నామములో పురాణ సమీపమైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మంచిది. ఇలా ఈరోజు మరికొన్ని విషయాలు లేఖన భాగంలో నుంచి మనము విందాము. కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. శ్రద్ధాభక్తులతోటి మనము వాక్యాన్ని వినటానికి, వాక్యము ధ్యానం చేయడానికి సిద్ధపడతాం. ఎందుకంటే మనము చివరి గడియల్లో ఉన్నాం, లేదా చివరి దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాము, అంత్యకాలములు లేకపోతే అంత్య దినములలో ఉన్నాం. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కుటుంబాలలో, సంఘాలలో, సమాజాలలో, ప్రాంతాల్లో, గ్రామాలలో ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా ఆర్థికమైన సమస్యలు, ఇలాంటివి ఎన్నో మానవ జీవితాలలో ఎక్కువగా మన కాలంలో మనము దీనిని చూస్తూ ఉన్నాం. అన్ని కాలంలో కూడా ఉంటాయి, కానీ మన కాలంలోకి వచ్చేసరికి అన్నీ కూడా మనకు దూరం అయ్యి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ప్రజల కుటుంబాల్లో సంతోషాన్ని అనుభవించలేనటువంటి స్థితిలో ఉండిపోయాం. సరే, ఏదేమైనా దేవుని కలిగిన వారికి మాత్రం అవన్నీ కూడా జ్ఞాపకాలలోనికి రాకూడదు. ఎన్ని ఎలా ఉన్నప్పటికైనా నెమ్మది కలిగి సంతోషాన్ని ఆనందిస్తూ అలాగన మన జీవిత దినాలను కొనసాగించబడుతూ ఉండాలి. ఎందుకంటే దేవుని లేఖనాల్లో మనం అనేకమైన సమస్యల్లో చూస్తున్నాం. పలుకుబడి ఉన్నా, సంపద ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, సమస్యలు మాత్రం తప్పవు. ఎలాంటి వారికైనా, ఎంతటి వారికైనా సమస్యలు ఉంటాయి. అధికారులకైనా ఉంటాయి, అనాధికారులకైనా ఉంటాయి, రాజులకు ఉంటాయి, మంత్రులకు ఉంటాయి, పేదవాడికి ఉంటాయి, అలాగే కూలి పని చేసుకునే వారికి కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్య లేనటువంటి పరిస్థితులు ఉండవు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలు తప్పవాలి. అయినా సమస్యకి ధనము, పదవి, అధికారము పరిష్కారము కాదు. ఆ సమస్య నుంచి విడుదల మనం పొందాలి. ఆ సమస్య నుంచి విడుదల మనం పొందాలి అంటే కేవలము పదవి వలన విడుదల పొందలేము, కానీ అధికారం వలని, మనకున్న ధనఘనతల వలని, సిరి సంపదల వలని ఆ సమస్య నుంచి మనం విడుదల పొందుకోలేము. కానీ కేవలము దేవుని వైపు చూస్తే, దేవుని మీద మనము ఆశ పెట్టుకొని ఆయన కొరకు మనం కనిపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకున్న సమస్యల నుంచి ఆయన విడుదల చేయగలడు, విడిపించగలడు. ఎందుకంటే లేఖనాల్లో ఒక చిన్న విషయాన్ని మీ ముందు పెట్టాలని ఈరోజు నేను ఆశ కలిగి ఉన్నా. కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా ప్రభు యొక్క వాక్యాన్ని విందాం. వాక్యము వినేవారు చాలా తక్కువ, కథలు వినేవారు చాలామంది ఎక్కువ. కథలు అంటే చాలా బాగా మనసుకి ఎక్కుతూ ఉంటాయి. చాలా మనసుకి ఎక్కటమే కాదు, కథలు వినటానికి కూడా వాళ్ళు చాలా చెవులు పెద్దవి చేసుకుని ఆలపిస్తూ ఉంటారు. కథలు కథలుగా మిగిలిపోతాయి, అవి జీవితాన్ని మార్చలేవు కథలు. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు ఎక్కడ కథలు చెప్పలేదు, కానీ ఆయన ఉపమానం చెప్పాడు. ఉపమానంతో కూడిన బోధలను ఆయన చేశాడు. ఉపమానంతో కూడినటువంటి ప్రసంగాలను ఆయన చేశాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వారు తిరిగి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి, మీరు నిన్న ఉదయకాల సమయంలో, లేకుంటే పోయిన రాత్రి, లేకుంటే ఈరోజు ఉదయం మీరు మాట్లాడిన మాటలు మాకు అర్థం కాలేదు ప్రభా, దాని యొక్క వివరణ ఏంటో మాకు తెలియచేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం తిరిగి వాటి యొక్క వివరణ ప్రభు వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. ఆయన ముందు ఉపమానంగా చెప్తుండేవాడు. ఆ ఉపమానాలు వాళ్ళకి అర్థం కానప్పుడు, వారు అడుగుతున్నప్పుడు వాటి యొక్క వివరణ ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తూ ఉండేవాడు. అంతేగాని ఆయన ఎక్కడ కథలు చెప్పలేదు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళకి అర్థమయ్యేటువంటి ఆ ఉద్దేశాలను బట్టి, వాళ్ళ మనసును బట్టి, వాళ్ళకున్న ఆలోచన జ్ఞానాన్ని బట్టి మాట్లాడుకుంటూ వస్తుండేవారు. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క జ్ఞానము
దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానాన్ని గుర్తించలేవు. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. మన జ్ఞానము ఆయన దృష్టికి వెరుతనము అన్నాడు బైబిల్లో. కనుక మనము ఆయన గురించి ఎలా తెలుసుకోవాలి అంటే, చాలామంది తెలుసుకునే విషయం ఏంటంటే ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న సూచక్రియలు మహత్కార్యములను బట్టి, అవునా యేసు ప్రభు ఉన్నాడా, ఇలాంటి కార్యాలు జరిగిస్తాడా అని కొంతమంది అలానే విశ్వసిస్తూ ఉంటారు. కానీ మంచిదే, వారు చేసిన కార్యాలను బట్టి విశ్వసిస్తారు. కానీ కొంతకాలానికి జరుగుతున్న విషయం ఏంటంటే, వారిలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండకపోవటం వలన ఆ అద్భుతాలు ఏదో కాలంలో నిలిచిపోతాయి. కనుక ప్రభుని మళ్ళీ తిరిగి వాళ్ళు మర్చిపోతారు. ఎప్పుడు వాళ్ళ హృదయాల్లో అది జ్ఞాపకం రాదు. ఈరోజు మనకి దెబ్బ తగిలింది అనుకోనండి, ఏదో చిన్న గాయం అయింది. ఆ గాయం అయినప్పుడు నాకు చాలా నొప్పి వస్తుంది, బాధ కూడా కలుగుద్ది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చికిత్స చేసుకుంటున్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, కొద్ది రోజులకి మెల్లమెల్లగా నొప్పి తగ్గిద్ది. తర్వాత ఆ గాయం కూడా సంపూర్ణంగా ఆ దేహంలో, శరీరంలో ఆ మచ్చ కూడా కూలిపోతుంది కొద్ది కాలానికి. తర్వాత మనకి అది జ్ఞాపకం రాదు, మర్చిపోతాం. ఎందుకంటే అది నొప్పి కలిగినప్పుడే జ్ఞాపకం వస్తుంది. నొప్పి కలిగినప్పుడే మనకి బాధ వస్తున్నప్పుడే మనకి జ్ఞాపకం వస్తుంది. ఆ నొప్పి లేదు, బాధ లేదు కనుక అది మనకి గుర్తుకు రాదు, మర్చిపోతాం. అలాగే దేవుని వాక్యము బాధల్లో ఉన్నప్పుడు మనిషిని, బలహీనలో ఉన్నప్పుడు మనిషిని వాక్యము ద్వారా బలపరుస్తూ ఉంటుంది. వాళ్ళు కుంగిపోతున్న వారు లేవనెత్తడానికి వాక్యము ఆధారమైంది. దాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపం కలిగి ప్రభువుని అంగీకరిస్తూ ఉంటారు. అయితే కొద్ది కాలానికి రాను రాను ఆ బాధల్లో నుంచి వాళ్ళు విడుదల పొందాక, ఆ సమస్యలో నుంచి విడుదల పొందాక జరుగుతున్న విషయం ఏంటంటే, వాక్యపు ఆ యొక్క విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. వాక్యాన్ని మర్చిపోతారు, విధులను మర్చిపోతారు, కట్టడలను మర్చిపోతారు. సరే, యథావిధిగా అలా వాళ్ళు జీవిస్తూనే ఉంటారు. కనుక దయచేసి దేవుని ప్రజలమైన మనము ఖచ్చితంగా నిత్యముగా దేవుడు చేస్తున్నటువంటి ఆ యొక్క అద్భుతమైన మహత్యమైన కార్యాలను మనం చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మన జీవిత దినాల్లో మరణం వరకు ప్రభుని మనము గణపరుస్తూనే ఉండాలి. మరణం వరకు ప్రభుని మనము ఆరాధిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనము దేవుని చేత పిలువబడేవారు, దేవుని కృప చేత మనం అందరం కూడా వచ్చినటువంటి వారు. కనుక మనం ఖచ్చితంగా బ్రతుకు దినములన్నింటిలో కూడా ఆయన్ని గణపరుస్తూనే ఉండాలి. నేను ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీ ముందు పెట్టాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. రెండవ రాజుల గ్రంథం మనకందరికీ తెలిసినటువంటి ఒక రాజు ఇక్కడ మనకి కనబడతాడు. ఆ రాజు యొక్క స్థితిని గురించి, ఆ రాజు యొక్క విధిని గురించి వాక్యము ఏ విధముగా చక్కగా వ్రాయబడి ఉందో, ఎలాగైనా చెప్పబడి ఉన్నదో ఆ విషయాన్ని మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను. అంటే మీకు తెలియదని కాదు, నాకంటే మీకు బాగా తెలుసు, నాకంటే మీరు బాగా జ్ఞానం కలిగిన వారు, మంచి ప్రార్థన పరులు, మంచి విశ్వాసంలో బలవంతులైన వారు మీరు. అయితే ఎందుకో మీకంటే ఒక చిన్న ఒక అరపాతికు ఎక్కువ నాకు ఇక్కడ నిలబడి మీకు చెప్పమని ప్రభు నాకు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను తప్ప, నేను అల్పుడను, అయోగ్యుడను, అసలు జ్ఞానం లేనివాడు, నీచమైనటువంటి వాడను. అయినా దేవుని యొక్క కృప, అంటే ఉచితమైన ప్రణాళిక ఏమీ లేదు నా దగ్గర. కనీసం చదువు కూడా లేనటువంటి వాడిని, జ్ఞానం లేని వాడిని. అసలు నిజానికి వాస్తవానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అంటే కనుక అది ఎవరి వల్ల కాదు. ఎంత చదువుకున్న వారైనా, ఎంత జ్ఞానం కలిగిన వారైనా దీన్ని చెప్పాలని అంటే ఎంత మాత్రం కూడా చెప్పలేదు. అయితే దేవుని యొక్క కృప ఏంటో తెలుసా? ఆయన ఉచితమైన కృప, అంతే, ఏం కాదు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క లేఖనాలను బట్టి ఆయన మనం మాట్లాడుతుంటే, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్న విషయం ఏంటో తెలుసా? ఆయన ఉన్నతమైన వాడు, ఘనమైన వాడని మనకు తెలుసు. ఎందుకంటే అనంత జ్ఞాని అని మనం చూస్తున్నాం. అయితే ఈ రాజుల గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని, ఒక రాజుని మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాను. చూడండి, 5వ అధ్యాయము మొదట 1, 2 వీలైతే 3 వచనాల వరకు కూడా చదువుకుందాం. ఈ 3 వచనాల్లో ఉన్న కొన్ని విషయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సిరియా రాజు, చూడండి, ఈ రాజు సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండేది. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయమును కలుగజేసి ఉండేది. కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను.
అతడు మహా పరాక్రమశాలి ఉండేను గాని అతడు కుష్ఠరోగి. చూడండి, ఇక్కడ ఒకటే వచ్చినాన్ని నేను చదివాను. ముందు మీకు చెప్పాను. ఏం చెప్పానంటే దేవుని లేఖనాల్లో వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ రావడానికి ముందుగా సంపద ఉంది, సిరి ఉంది, పలుకుబడి ఉంది, ఘనతలు ఉన్నాయి, అన్నీ ఉన్నా సమస్యలు తప్పవని చెప్పారు. అంటే ఘనత ఉన్నా, ఔశ్వర్యం ఉన్నా, పలుకుబడి ఉన్నా, విలువ ఉన్నా, మనిషికి ఏది ఎంత ఎక్కువగా ఉన్నా సమస్యలు మాత్రం ప్రతి మనిషికి ఉంటాయి. సమస్య లేని మనిషి లేడు. ఈయన సిరియా రాజు అని మనం చూస్తున్నాం. అంతేకాదు సైన్యాధిపతి, సైన్యములకు అధిపతికు యెహోవా అని మనం చూస్తాం. కానీ సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతిగా మనం చూస్తున్నాం ఒక రాజు ఇక్కడ. అంతేకాదు ఈ రాజు సిరియా రాజుని ఆ యొక్క అక్కడ అంటున్న విషయం ఏంటంటే దేవుడే సిరియా దేశములకు జయమును కలగజేశాడట. ఈ రాజుకి దేవుడే జయమును కలగజేసి ఆ రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడంటే ఈ సిరియా రాజ్యాన్ని ఈ నయమానికి అప్పగించాడు, విజయమును కలుగజేసి. అయితే ఇతరులో ఉన్నటువంటి 3 విషయాలు ఇక్కడ మనకు కనబడుతుంటాయి. ఎందుకని మనకి అంటే ఒకటి, తన యజమానుడి దృష్టికి, అంటే చూడండి యజమానుడి దృష్టికి ఏమై ఉన్నాడని మనం ఆలోచిస్తుంటే గనుడైన వాడంట. గనుడు అంటే మంచి అన్నీ ఉన్నాయి. గనుడైన వాడు, దయ పొందిన వాడాయన, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది. 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, ఆయన దృష్టి కంట, అంటే తన యజమానుడి దృష్టికి, అంటే కలగజేసి ఉండేది కనుక అతడు తన యజమానుడి దృష్టికి గనుడై దయ పొందిన వాడైను, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది. ఒకటి గనుడు, రెండవది దయ పొందినవాడు, మూడవది మహాపరాక్రమశాలి అని మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఇన్ని ఉన్నాయి, ఈయనకి ఇన్ని టైట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికైనా రాజు, ఒక దేశాన్ని పరిపాలించే రాజు, ఒక దేశాన్ని కాపాడే రాజు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొడివా అన్నట్లుగా ఈ రాజుకి సమస్యలు ఉండవా అని మనం అనుకుంటాం. రాజు కదా అతనికి ఎలాంటి సమస్యలు ఉంటాయి, రాజు కదా అతనికి ఏది కొదవుండదు, ఏది కరువుండదు, ఏది కూడా లోటు ఉండదని మనం చూస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. కానీ చాలామంది ప్రజలు కూడా చెప్పేది అది, ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్లుగానే ఈ రాజుకి పలుకుబడి ఉన్నా, లేకుంటే రాజుకి సిరి సంపదలు ఉన్నా, అంతేకాదు రాజుకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమస్య ఒకటి మాత్రము ఇతని జీవితంలో అది పేరుకుపోయి ఉంది. ఆ సమస్య ఒకటి మాత్రము ఇతని జీవితంలో అది కనబడుతున్నట్లుగానే మనం చూస్తున్నాం. సరే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నయమాని యొక్క భార్యని గురించి కూడా మనం ఒకసారి ధ్యానం చేస్తే ఈ భార్య కూడా చాలా జ్ఞానం కలది అని మనం చూస్తుంటాం. అంటే కుటుంబాన్ని దేవుని వైపు నడిపించగలిగినటువంటి జ్ఞానవంతురాలు అని మనం ఈ యొక్క నయమాని భార్యని గురించి కూడా చరిత్ర ప్రకారంగా మనం చూడగలం. అంటే రాజు భార్య రాణి అంటారు కదండి. రాణి కొంతమంది జ్ఞానం లేని వారిని అంటారేమో కానీ ఈమె నయమాని యొక్క భార్య కూడా చాలా జ్ఞానవంతురాలు అని మనం చూస్తున్నాం. ఎందుకు జ్ఞానవంతురాలుగా ఉంది అని మనం చూస్తూ ఉంటే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటది అని మనం చూస్తాం. అలాగనే ఈమె తన యొక్క భర్త యొక్క శ్రేయస్సును కోరినటువంటి యొక్క స్త్రీగా మనం చూస్తాం. కానీ నేను చెప్పాను కదా, ఈ దేవుని అన్ని ఉన్నప్పటికీ కూడా చూడండి దేవుని లేఖనాల్లో ఇతడు యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి అతని చేత ఉండేది కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను, అతడు మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి. పరాక్రమశాలి అయినా లేకుంటే ఘనత వహించిన వాడైనా దేవుని దృష్టికి అతడు నీతిమంతుడిగా కనబడుతున్నప్పటికీ కూడా, పరాక్రమశాలి అయిన వాడైనప్పటికీ కూడా అతనికి ఒక సమస్య ఉంది. ఈరోజు చాలామంది ప్రజలు పైకి కనబడరు. ఎందుకంటే వారి లోపల ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ సమస్యలు రోడ్ల మీద ప్రజల మధ్యలోనికి కూర్చొని నా సమస్య ఎలా ఉందండి, నా పరిస్థితి ఎలా ఉందండి అని ప్రజలతో చెప్పుతూ ఉంటారు. అంటే వాళ్ళు తెలియక, ఎందుకంటే ఆ ప్రజలతో అలా చెప్పడం ద్వారా నా సమస్యకి ఏమైనా పరిష్కారం ఇస్తారేమో, చెబుతారేమని ఒక ఆలోచనతో వారు ఆ విధంగా మాట్లాడుకుంటూ వస్తుంటారు. కానీ నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనము చెప్పే ఆ పరిస్థితిని వాళ్ళకి చెప్పితే మనకంటూ ఎక్కువ సమస్యలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ ద్వారా నీకు ఏ విషయంలో కూడా పరిష్కారం కలగదు. వాళ్ళ ద్వారా ఆ సమస్యకి ఏమాత్రం కూడా విడుదల కలగదు. అది నీకు ఔశ్వర్యం ఉన్నా, అక్కడ లేఖనాల్లో సమస్యలకు పరిష్కారం కాదని, నీకు ధనమున్నా, ఐశ్వర్యం ఉన్నా, ధనమున్నా, పదవున్నా,
ఏది ఉన్నా నీ సమస్యకు పరిష్కారము దొరకదు. మరి దేన్ని బట్టి పరిష్కారం దొరుకుతుంది అంటే జీవాధిపతి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుని వైపు మాత్రమే మనం చూడాలి. మనకు కలుగుతున్న ప్రతి సమస్య దేవుని వైపునే చూస్తూ ఆశపెట్టుకోవాలి. జీవితంలో నిజమైన సహాయం ఆయన నుండే వస్తుంది. మనకి జీవితంలో ఒక నిజమైన సహాయం కోరుకోవాలంటే, ఒక నిజమైనటువంటి ఆ సమస్య నుంచి విడుదల మనం పొందుకోవాలంటే కనుక ఖచ్చితంగా మనం ఎవరి వైపు చూడాలంటే మనుషుల వైపు కాదు, మతము వైపు కాదు. ఒక మార్గాన్ని చూపించే ఒక మార్గదర్శి ఉన్నాడు. ఆయన మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన ఒక మార్గాన్ని మనం చూపించగలడని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఇవ్వచ్చు నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నైవానికి ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ కూడా ఇతనికి ఒక బలమైనటువంటి రోగం ఉంది. ఆ కాలంలో ఇతనికి ఒక బలమైన వ్యాధి, అది కుష్టి రోగము అని మనము బైబిల్లో చూస్తున్నాం. ప్రియులరా, క్రీస్తుకు పూర్వము అలాగే క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో కూడా ఈ కుష్టి వ్యాధి ప్రజల మీద, అనేకమైన ప్రజల మీద ఇది ఏలుబడి చేస్తుండేది. ఆ కాలంలో క్రీస్తుకు పూర్వము ఉంది, అలాగే క్రీస్తు శకము యేసు ప్రభు కాలంలో కూడా కుష్టు రోగులు బాగా ఎక్కువగా ఉండేవారు. వాటికి చికిత్స ఉందానంటే చికిత్స లేదు, ఏదో నామకరణంగా వాడుతుండేవారు. కానీ ఈ వ్యాధికి ఎంత మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ కుష్టి వ్యాధిని నయం చేసేటువంటి డాక్టర్లు ఆ రోజు కానీ ఈ రోజు కానీ లేదు. అయితే మన ప్రభు యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి ఖచ్చితంగా నిత్యముగా కొంతమందిని మాత్రం, అందరినీ అనేది చెప్పట్లేదు కానీ కొంతమందిని మాత్రము దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆ వ్యాధి నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల కలుగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కుష్టి వ్యాధి అనేటువంటిది ఏంటిది అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ కుష్టి వ్యాధి ఇది సామాన్యమైనటువంటి కాదు. అది రోజు రోజుకి మనిషిని కృంగతీస్తుంటుంది. అంతేకాదు ఎదట మనిషి దగ్గర కూర్చోలేము, నిలబడలేము, ఒకవేళ అక్కడ ఏమాత్రం ఉండలేము. వీళ్ళకి ఒక వేరే స్థలాలు నిర్ణయిస్తుండేవి. బైబిల్ గ్రంథంలో కూడా మనకి కనబడుతుంటుండేవి. అయితే ఇతనికి ఏముంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు కుష్టి రోగం ఉంది అని మనం 2వ వచనంలో చూసాం, 1వ వచనంలో చూసాం. అయితే సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. అంటే సిరియనులు ఇశ్రాయేలు దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళారట. యుద్ధం అప్పటి కాలంలో ఒక రాజు మరొక దేశం మీదకి వెళ్ళటం, ఆ దేశాన్ని పొలగొట్టడం, ఆ దేశంలో ఉన్నటువంటి సామాగ్రి లేకపోతే వెండి బంగారాలు కావాల్సినవన్నీ కూడా దోషులు రావటం, అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంతమందిని తీసుకురావటం, ఇలాగన క్రీస్తుకు పూర్వము ధర్మశాస్త్ర కాలంలో అన్ని ఆ గ్రంథాలు చెప్పేది కూడా అదే. అప్పటి కాలంలో ఇలాగ ఒకరి మీద ఒకరు యుద్ధాలు పెరగటం, ఇలాంటి పోరాటాలు యుద్ధాలు జరుగుతూ ఉంటుండేవి. అలాగనే ఈ సిరియనులు అందరూ కూడా జరిగిన విషయం ఏంటంటే గుంపులుగా బయలుదేరారట. ఇశ్రాయేలు యొక్క దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు యొక్క దేశము మనకు తెలుసు కదా. ఇశ్రాయేలు ఎక్కువ యెరూషలేము అని మనం చూస్తుంటాం. యెరూషలేము దేశం మీదకి వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఏం చేశారని మనం ఆలోచిస్తున్నప్పుడు మొత్తం ఆ దేశమంతా కూడా కొలగొట్టేశారు. దేశమంతా కూడా పాడు చేసేసారు. ఆ దేశమంతా కూడా పాడు చేసేసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రి లేకపోతే వాళ్ళకి కావాల్సిన మంచి విలువైన శాస్త్రమైన వస్తువులను తీసుకొస్తూ వారితో పరంగా అక్కడ ఒక చిన్న పిల్ల, ఒక 10 సంవత్సరాలు లేక ఒక 8 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక చిన్న పిల్లను కూడా, ఆ పిల్లను కూడా చంపలేక అది న్యాయమైనటువంటి పద్ధతి కాదనుకొని ఆ చిన్న పిల్లను కూడా ఏం చేశారు వాళ్ళంటే ఆ సిరియా దేశానికి తీసుకొచ్చారు. రావటమే ఎక్కడికి తీసుకొచ్చారు అని అంటే ఈ సిరియా రాజు అయినటువంటి ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ ఇంట్లోనికి ఆ కుమార్తెని తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా వెళ్దాము చక్కగా. అయితే ఈ యొక్క సిరియా యొక్క దేశంలోనికి ఆ యొక్క నయమాన్ అనేటువంటి రాజు ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆ చిన్నపిల్ల ఇప్పుడు రాజుగారి ఇంట్లో ఏమి చేస్తుందని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక పని మనిషిగా ఉంది. అయితే ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినటువంటి ఒక బాలిక అని మనం చూస్తాం. చూడండి, ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినటువంటి బాలికే కానీ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవుడైనటువంటి సృష్టికర్తని ఆరాధించగలిగినటువంటి ఒక మంచి బాలిక ఆమె. ఎందుకంటే క్రీస్తు లేకుంటే ప్రభు అయిన దేవుడిని గురించిన వార్త విన్నటువంటి ఆమె. అంటే ప్రవక్తల గురించి తెలుసు, సృష్టికర్త అనే దేవుని గురించి ఆమె కుమార్తెకి తెలుసు.
అలాగ పరిచర్య చేస్తూ ఉంది ఆ కుటుంబానికి వచ్చి. నయమాను భార్య కూడా ఏం చేస్తుందంటే చేతి మనిషిగా ఉంచుకుంది. ఆ నయమాను యొక్క భార్య చేతి కింద ఒక పరిచారికరాలుగా పని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళ ఈరోజు అలా పని చేస్తున్నటువంటి ఈమె నయమానులో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాధి ఎలా చూసిందో తెలియదు, కానీ నయమానుకు ఉన్నటువంటి ఆ పుష్టి వ్యాధి లేకుంటే ఆ రోగము చూసి మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఈమె అంటుంది దేవుని యొక్క వాక్యం విషయంలో, దేవుని యొక్క లేఖనాలు చూడండి, వారు అచ్చట నుంచి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచయం చేయుచుండెను. అయితే ఈ నయమాను భార్యకు పరిచర్య చేస్తూ సందర్భంలో ఆమె అంటున్న విషయమే తెలుసా? ఆ యొక్క నయమాను భార్యకు అంటున్నది చిన్నది, ఇదిగో సోమురోనులో ఒక ప్రవక్త ఉన్నాడు అంటుంది. ఎక్కడ ఉన్నాడంట? సోమురోను అనేటువంటి ప్రాంతం ఉంటే ఆ సోమురోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఖచ్చితంగా నిత్యముగా నీ యజమానైనటువంటి నయమానుకు కలిగినటువంటి ఆ వ్యాధి లేకుంటే ఆ రోగము సంపూర్ణమైనటువంటి విడుదల పొందుకోగలడు అని నిత్యముగా నేను చెప్తున్నానని ఒక విశ్వాసంతో ఖచ్చితంగా ఆ విషయాన్ని ఎన్నో రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నది నయమాను భార్యతోటి. ఆ చిన్నది చాలా దినాల నుంచి మాట్లాడుకుంటూ వస్తుంది. వెళ్తే ఎప్పుడుకో కొద్ది రోజులకి వెళ్తే ఉన్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ నయమాను భార్య కూడా ఒక విశ్వాసం కలిగింది. చూడండి, ఒక విశ్వాసం కలిగి ఈమె తన కుటుంబాన్ని దేవుని వైపు తిప్పటానికి లేకుంటే దేవుని వైపు నడిపించడానికి ఒక నడుము కట్టుకుంది. ఎందుకంటే తన భర్త యొక్క శ్రేయస్సును కోరినటువంటి ఒక స్త్రీగా మనం చూస్తున్నాం నయమాను యొక్క భార్య. ఈ నయమాను యొక్క భార్య పాత్ర బాగా ఎక్కువగా ఉన్నది ఇక్కడ. ఆ నయమాను యొక్క భార్య పాత్ర అంత ఎక్కువగా ఉండటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి ఒక చిన్నపిల్ల బాలిక చెప్పినటువంటి మాటలు బాగా ఎక్కువగా నయమాను యొక్క భార్య హృదయంలో ఆ మాటలు చాలా బాగా పనిచేస్తున్నాయి. వాస్తవమే, చిన్నపిల్ల ఇంతగా ప్రతిరోజు పరిచయం చేస్తున్న విషయాన్ని చెప్తుంది అని ఆమె హృదయంలో ఆ మాటలు ఏమైనాయంటే హత్తుకున్నాయి, హృదయాన్ని తాకుని. అంతేకాదు ఆ యొక్క నయమాను యొక్క భార్య మనసు అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద ఆనుకుంది అంటే దేవుని మీదే ఆధారపడుతూ తన భర్త యొక్క శ్రేయస్సు కోరి తన కుటుంబం అందరినీ కూడా ప్రభు తరపుకు తిప్పగలిగినటువంటి జ్ఞానవంతురాలుగా ఈ చిన్నది నయమాను యొక్క భార్య అని చెప్పినది మాటలు పెట్టి అంత విశ్వాసంలో ఆమె బలపడింది. కనుక ఆ బలపడిన దాన్ని బట్టి ఆమె కుటుంబము మేలు కోరేది అటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ యొక్క నయమాను యొక్క భార్య ఏంటంటే ఆమె హృదయం ఎలాంటి ఉంది అంటే మేలు కోరే మనసు. అంతేకాకుండా దేవుని ద్వారా దేవుడు ఖచ్చితంగా యజమానికి ఈ సమస్య నుంచి విడిపించగలడని ఆమెకు ఒక మంచి విశ్వాసం ఉంది. రెండవదిగా మనం ఆలోచిస్తున్నప్పుడు శ్రేయస్సు కోరి అంటే భర్త యొక్క క్షేమము కోరి ఆ ఆలోచన కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఈ మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ విషయానికి వస్తే నా ఏలిన వాడు ఉండవలేదని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయదని తన యజమానురాలతో నేను లేకపోతే చెప్పాను. చూడండి, ఈ యొక్క వ్యాధి ఖచ్చితంగా సోమురంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళితే ఖచ్చితంగా ఆ యజమానికి ఏమి కలుగుతుంది అంటే బాగుపడతాడు, అతని జీవితంలో బాగుపడతాడు అనే విషయాన్ని ఈ చిన్నపిల్ల చెప్పగానే నిజంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క రాజుకు ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియమైన దేవుని పిల్లల చిన్నపిల్ల చెప్పినటువంటి మాట అంటే దేవుడు చిన్నవారి ద్వారా కూడా గొప్ప కార్యాలను చేయగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవుడంట చిన్న పిల్లల ద్వారా కూడా గొప్ప ఘనమైన కార్యాలు చేయగలడు. ఎందుకు గొప్ప ఘనమైన కార్యాలు చేయగలడంటే ఎన్నిక లేని వారిని కూడా దేవుడు ఎన్నుకునేవాడు. చిన్నవారు కదని మనం వారిని తీసి పారేయటం కానీ కించిపరచడం కానీ అందుకోడు. చిన్నపిల్లలు కూడా దేవుని గొప్ప ఘనమైన కార్యాలు దేవుడు చిన్నపిల్లల వారి ద్వారా కూడా చేయగలడని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుడు చెరలో ఉన్న చిన్న ఇశ్రాయేలు యొక్క బాలిక ద్వారా దేవుడు నయమాను కుటుంబానికి ఆశను చూపించారు. చూడండి, చిన్నపిల్ల చెప్పినటువంటి ఆ సాక్ష్యమును బట్టి, చిన్నపిల్ల ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి నయమాను కుటుంబానికి ఏమి కలిగింది అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆశని చూపించారు ఆ కుటుంబానికి.
ఆస్తిని చూపించడమే కాదు, దేవుడు ఎవరినైనా తన పని కొరకు ఉపయోగించుకోగలడు. చూడండి, దేవుడంట తన పని కొరకు ఎవరినైనా ఉపయోగించుకోగలడు. చిన్నపిల్లలైనా ఉపయోగించుకోగలడు. అలాగనే మరి తిరిగి కాకులని, అలాగనే గాడిదలనితో మాట్లాడగలిగిన వాళ్ళని మన వాక్యంలో చూస్తున్నాం. దేవుడు తన పనిని అక్కడ కార్యసిద్ధి కలగ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరినైనా సరే ఆయన వాడుకోగలడు. దేవుడు ఎవరినైనా తన పని కొరకు ఉపయోగించగలడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ఏం చేయాలి అంటే గౌరవించాలి అనేటువంటి మాటలు కూడా మనం చూస్తున్నాం. గౌరవించాలి వాళ్ళని. ఎందుకు గౌరవించాలంటే వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైన గొప్ప ఘనమైన కార్యాలను చేస్తున్నారు. ఎందుకంటే అంతేకాదు, అలా చూపిస్తున్నటువంటి విషయానికి వస్తే దేవుని మార్గాన్ని చూపించడం గొప్ప సేవ అంటది. దేవుని మార్గాన్ని చూపించడం గొప్ప సేవ అంటే గుడ్డివాడికి దారి చూపిస్తున్నప్పుడు అది ఎంత ప్రయోజనకరమైన పనో, అలాగనే దేవుని మార్గానికి వెళ్ళమని మార్గాన్ని చూపించే ఆ పని అంట అది గొప్ప సేవగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు విశ్వాసగా ఉంటున్న నీవు ఎవరికైనా ఇలాంటి ఒక మంచి పని చేయగలుగుతున్నావా? ఎవరికైనా ఒక మంచి మార్గాన్ని చూపించగలుగుతున్నావా? ద్వారాలను నీవు మూత వేస్తున్నావా? ఎందుకంటే నీవు ఖచ్చితంగా చేయవలసిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో నుంచి సిరియా దేశంలోకి వచ్చేటువంటి చిన్న బాలిక చూడండి, ఒక కుటుంబాన్ని కట్టగలగటానికి ఎంతో శ్రమపడింది, ప్రయాసపడింది. ఈరోజు నీవు వెళుతున్నావు, వస్తున్నావు, కానీ నీవు కట్టుకోవాలి. విద్యావతిగా బాధల్లో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని వాళ్ళకి మనం ఏమి తెలియచేయాలని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుని మార్గాన్ని మనం చూపించాలి. దేవుని మార్గాన్ని మనం వాళ్ళకి నడిపించాలి. ప్రవక్త ప్రాణ చోట ఉన్నాడని ఈ చిన్నది ఎలా చెప్పిందో, మీరు కూడా కష్టాల్లో ఉన్నవారికి, బాధల్లో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి ఫలానా చోటకి వెళ్ళండి అని మీరు ఒక మార్గదర్శిగా వెళ్ళండి. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రార్థిస్తాడు, మీ వరకు ఆయన ఉపసిస్తాడు, దేవుని వాక్యాన్ని ఉపదేశించి ఉపవాసం నుండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆ స్థితి నుంచి మార్చగలడు. ఎంతో మందికి ఆయన చేశాడు దేవుని ద్వారా కార్యాలని ఈ చిన్నది చెప్పినట్లుగా మనం అందరం కూడా చెప్పవలసిన అటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ విషయాన్ని వాళ్ళకి మనం తెలియచేస్తామో, చెప్పుతామో, ఖచ్చితంగా ఒక మనిషిని లేకపోతే కుటుంబాన్ని మీరు ఎక్కడికి నడిపించిన వారు అవుతారంటే నరకం నుంచి తప్పించి విమోచనానికి, అంతేకాదు రక్షణలోనికి నడిపించగల వారిగా మీరుంటారు. ఖచ్చితంగా ఈ నయమాని జీవితంలో మనం చూస్తే ఇంకా చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ నయమాను ఖచ్చితంగా ఆ చిన్నది చెప్పిన మాటలు తన భార్య వింది, భార్య చెప్పిన మాటలు భర్త అయినటువంటి నయమాను తను విన్నాడు. ఈ లోపు చాలా మధ్యలో ఘర్షణ ఉంది కానీ, సంఘర్షణ ఉంది కానీ, అయితే ఈయన డైరెక్ట్గా తన పరివారాన్ని తీసుకుని రథాన్ని తోలుకొని ఆ సోములో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న సిచ్యువేషన్ జరిగింది. అయినా దాని గురించి అతను తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు అతను చెప్పిన మాట ఏమి కాదు, నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళుము అంటే నేను షార్ట్లో చెప్పుకుంటూ వస్తున్నాను. యోర్దాను నదిలోనికి వెళ్ళుము, అక్కడ నీవు 7 మార్లు స్నానం చేస్తే నీవు మళ్ళా తిరిగి బాగుపడతావని ప్రవక్త చెప్పగా ఈ రాజుకి కాస్త కొంచెము కోపం వచ్చింది. ఏంటి, మా దేశంలో చాలా శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా, మా దేశంలో చాలా విలువైన నదులు ఉన్నాయి కదా, ఆ నదిలో స్నానం చేసి నేను బాగుపడలేనా? మరి ఏంటి ఈయన యోర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేయమంటున్నాడని ఆయన కాస్త కోపం వచ్చింది. ఉద్రేకపరుడై, ఆవేశపరుడై రథాన్ని తిప్పుకొని తోలమన్నాడు. రథ సారథికి ఆ యొక్క పని మనిషికి అతను తోలుతున్నాడు, వెళుతున్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు దేవుని చావుకుడు చెప్తున్న మాటని మీరు ఖచ్చితంగా నిత్యముగా కాస్త ఆలోచించి ఆగి ఎందుకు చెప్తున్నాడు అని మీరు ఆగి వింటే మీ జీవితాలకి మేలు కలుగుద్ది, నెమ్మది కలుగుద్ది, ప్రశాంతత వస్తుంది, శాంతి కలుగుద్ది, ఆర్థిక నుంచి అప్పుల సమస్య నుంచి విడుదల కలుగుద్ది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజులు కానీ, యాజకులు కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్న దాసుల యొక్క, యాజకుల యొక్క భార్య, భర్తలు చనిపోయినటువంటి భార్యలు, ఎవరాణులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని ఉపదేశిస్తూ వాళ్ళకి దేవుడు దగ్గర నుంచి వచ్చే మాటలను తీసుకొని, అమ్మా నీవు ఇలా జీవించు, ఇలా బ్రతుకు, ఇలా చెయ్యి, నీ అప్పులు తీరుతాయి, నీ సమస్యలు తీరుతాయి అని ప్రవక్తలు చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి.
దేనిని సాకులు చెప్పిన మాట ఖచ్చితంగా నిత్యమైన రాజువైనా, అధికారువైనా, పదవి ఉన్నా, చిరి సంపద ఉన్నా, ఘనత ఉన్నా, నీవు పరాక్రమశాలివైనా, నీవు దేవుని దృష్టికి గండువైనా, అంతేకాకుండా నీవు దయ పొందిన వాడు అయినప్పటికైనా ఒక ప్రవక్త చెప్పిన మాటకి నీవు లోబడితే కనుక ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది. అయితే ఇతనికి కోపం వచ్చింది. ఎందుకంటే మా దేశంలో దమస్కు నదులైన అమానాయుడు, పర్మరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావాలన్నాడు. చూడండి, ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదుల కంటే మా దేశంలోని ఉన్నటువంటి నదులు చాలా శ్రేష్టమైనవి కావాలి. ఆకుల్లోకి వెళ్ళి ములిగితే నేను ఆ ములిగి స్నానం చేస్తే నా రోగానికి స్వస్థత కలగదా అనుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, అసలు ఈ నదిలో స్నానం చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది, పరిశుద్ధునిగా మార్చబడుతున్నావు అన్న విషయము మరి నీకు నీ దేశంలో ఉన్నప్పుడు, నీ దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైన నదులు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు నీకు ఈ విషయాన్ని కలగలేదు మరి అంటే అది నీకు తెలియలేదు, పరిగెళ్ళింది. అది ఒక దైవ సేవకులు ప్రవక్త చెప్పినప్పుడు అది నీకు అర్థమై నువ్వేం చేసావంటే నీ మీద నీవు ఆధారపడుతున్నావు. ఆ దేశంలో ఉన్న నదుల్లో నీవు స్నానం చేస్తే బాగుపడతాను అనుకుంటున్నావు, కానీ అది వాస్తవమైనది కాదు కదా. సేవకుడు చెప్పాడు. అప్పుడు ఈ పనివాడు కాస్త కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ యొక్క నైమాన్ యొక్క ఆ యొక్క పనివాడు ఎంతున్న విషయం ఏంటంటే దాసుడు చెప్తున్న విషయం ఏంటంటే, ఆయన ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయరు కదా, అంటే నీ ఆస్తిలో సగం ఏమంటే ఇచ్చేస్తావు, అంతేకాదు నీ రాజ్యంలో సగం ఏమన్నా ఇచ్చేస్తావు. అలాంటి ఏమి అడగలేదు కదా, సింపుల్, వెరీ సింపుల్. స్నానం చేయమన్నాడు ఇంతే కదా అని ఆ దాసుడు తన యొక్క ఆ యజమాని కోపం చల్లారిన తర్వాత చెప్పగా ఓహో ఇంతే కదా అనుకున్నాడు. ఖచ్చితంగా మనం తిరిగి దాసుని మాటని ఆలకించాడు, అంగీకరించాడు, దేవునికి లోపడ్డాడు. మనం తిరిగి వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే ఆ యొక్క నైమాను తన దాసుడు కలిసి ఆ యొక్క మరి ఎక్కడికి వెళ్ళాలని మనం ఆలోచిస్తున్నప్పుడు నదిలోనికి వెళ్ళారు. ఆ యొక్క నదిలోనికి వెళ్ళి వాళ్ళు 7 మార్లు స్నానం చేయగా ఆయన చివరి స్నానంలోకి లేచేసరికి గొప్ప అద్భుతమైన కార్యం ఏం చేశాడు ప్రభు అంటే అతన్ని మరలా తిరిగి పసిపిల్లవాని దేహం వలె పరిశుద్ధునిగా మార్చాడు. దేవుని స్తోత్రం కనుగా. అంటే ఆ కుటుంబం అంతా కూడా చిన్నపిల్ల సాక్ష్యం ద్వారా వాళ్ళందరూ కూడా కట్టబడ్డారు, వాళ్ళందరూ కూడా రక్షణలోకి వచ్చారు. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా అన్ని విషయాల్లో దేవుడు అతన్ని హెచ్చించి పరాక్రమశాలిగా, దేవుడి దృష్టికి అతను ఘనత పొందిన వాడిగా, దయ పొందిన వాడిగా, దేవుడే అతనికి విజయం కలుగజేసిన వాడిగా ఉన్నాడు. అన్నీ కలిగినప్పటికీ కూడా అతనికి ఒక చిన్న లోపం ఉంది. అది కూడా ప్రభు ఏం చేశాడంటే ఆయన చిన్నపిల్ల ద్వారా ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఈరోజు నా క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, నీవు ఒకవేళ అన్ని సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒకవేళ జీవితంలో చిన్న సమస్య ఏదైనా ఏలుబడి చేస్తున్నామో ఆ ఏలుబడి చేసిన ఆ సమస్య, అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, మానసికమైన ఒత్తిడి కావచ్చు, మనశ్శాంతి లేకుండా పోవచ్చు, ఏదేమైనప్పటికైనా సరే నీకు అన్నీ ఉన్నాయి. ఈ సమస్య నుంచి విడుదల పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు యేసు దగ్గరకు రావాల్సిందే. యేసు చెప్పిన మాట వినాలి, నీటి బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందాలి. అప్పుడు నీకు మనశ్శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. నీటి ద్వారా రక్షణ పొందినటువంటి ఈ యొక్క ఆ రోగానికి విడుదల పొందినటువంటి నైమాన్ కుటుంబాన్ని మనం ఈరోజు ముందు పెట్టుకున్నాం. అలాగే ఆ కుటుంబం ఎలాగైనా రక్షణ పొందిందో, ఎలాగైనా దీవించబడ్డారో అలాగనే మీరు మనం అంతా కూడా దేవుని కృపలో వర్ధిల్లుదుగాక. ఇట్టి మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమును నమ్మకము పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నా. ఇంతవరకును ఒక చిన్న విషయాన్ని మా ముందు తీసుకుంటూ వచ్చారు ప్రభా. అలాగనే మేము కూడా నీ మాటకి లోబడేవారుగా, నీ మాటకు ప్రభా విధేయత చూపించేవారుగా, మేము చెప్పిన మాట మేము వినేవారుగా అటు కృపను మన అందరికీ దయచేసి మహిమ తెచ్చుకున్నామని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని మీ ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనం అడిగి పొందినాం తండ్రి. ఆమేన్.